రాజీనామా. ఆర్టీఐ చీఫ్గా శాంతికుమారి, సిఎస్గా రామకృష్ణ ఖరారు. పోటీ పడుతున్న మరికొందరు సీనియర్లు నేటి త్రిసభ్య కమిటీ సమావేశంతో క్లారిటీ వస్తుందట. ఇలా త్రిసభ్య కమిటీ భేటీ కాబోతా ఉన్నది కాబట్టి దీంట్లో మొదటి నుంచి కూడా పేరు వస్తూ ఉంది. రామకృష్ణ ఒక పేరు వస్తూ ఉన్నది. ఆయనను సిఎస్గా నియమించబోతా ఉంది ప్రభుత్వం అనేది. మరో పక్కన ఇప్పుడు ఉన్నటువంటి సిఎస్ శాంతికుమారి ఆర్టీఐ చీఫ్గా ఆమె వెళ్ళబోతా ఉన్నది. ఆమె ఆ పదవికి ఆమె రాజీనామా చేయబోతా ఉన్నది అనేటువంటి ఒక వార్తనైతే ప్రధానంగా చూసుకోవచ్చు. ఆమె పైన మొన్న కూడా కోర్టు కూడా సీరియస్ అయింది. స్టేట్ చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్తో పాటు సహచర కమిషనర్ల నియామకాన్ని ఖరారు చేసేందుకు త్రిసభ్య కమిటీ శనివారం సమావేశం కానుంది. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు సభ్యులుగా ఉన్న ఆ కమిటీ సచివాలయంలో మధ్యాహ్నం 12:30 గంటలకు సమావేశమయ్యే షెడ్యూల్ ఖరారైంది. స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్ గడువు గతేడాది ఫిబ్రవరి చివరి వారంలో పూర్తయింది. ఆ స్థానంలో కొత్త కమిషన్ కొలువు తీరాల్సింది ఉంది. కానీ వివిధ కారణాలతో తరచూ వాయిదా పడుతూ వచ్చింది. జరుగుతున్న జాప్యంపై ఇప్పటికే హైకోర్టులో విచారణ జరుగుతూ ఉన్నది. మరింత ఆలస్యం కాకుండా తొందరగా కమిషన్ నియామకంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ నెలతో మిగులున్న సిఎస్ పదవీకాలం, చీఫ్ సెక్రటరీ శాంతికుమారి పదవీకాలం ఈ నెల చివరితో ముగిస్తున్నందున ఆలోపే ఆమెను చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్గా నియమించే అవకాశాలు ఉన్నట్లు గత కొన్ని వారాలుగా సచివాలయ వర్గాలు చర్చ జరుగుతుంది. ప్రభుత్వం కూడా ఆమెకే అవకాశం ఇవ్వచ్చనే మాట వినిపిస్తున్నాయి. అదే సమయంలో సీఎంఓలో పనిచేస్తున్న ఓ ఐఏఎస్ అఖిల భారత సర్వీస్ అధికారి కూడా ఒకరు ఈ పోస్టు కోసం ప్రయత్నిస్తున్నట్లు సెక్రటేరియట్ కారిడార్లో చర్చ జరుగుతున్నది. చివరకు ఈ కమిటీ ఎవరిని ఫైనల్ చేస్తున్నది అనేది ఆసక్తికరంగా మారింది. చీఫ్ సెక్రటరీ రిటైర్డ్ అయిన తర్వాత కొత్త సిఎస్గా ఎవరు వస్తారనే చర్చ జరుగుతున్న సమయంలోనే శాంతికుమార్కి చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషన్ పోస్ట్ ఇవ్వచ్చనేది కూడా చర్చ జరుగుతున్నది. ఇద్దరు హాజరైన నిర్ణయం. కమిటీలో 3 సభ్యులు ఉన్నప్పటికీ ఘోరంగా ఇద్దరు హాజరైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నది. ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్ ఈ సమావేశానికి హాజరవుతారా లేదా అనే చర్చ జరుగుతున్న సమయంలో కోరం అంశం ప్రస్తావనకు రావడం గమనార్హం. సభ్యులుగా పలువురు జర్నలిస్టులు, న్యాయవాదులు, రిటైర్డ్ ఉద్యోగులు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే దరఖాస్తుల స్వీకరణ, పరిశీలన, అర్హత వంటి ఎంపిక తదితరాలు పూర్తి అయ్యాయి. దాదాపు ఏడాది దాటిన తర్వాత స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్ ఏర్పాటు తుదిఘట్టానికి చేరుకున్నది. శాంతికుమారి రాజీనామా. చీఫ్ సెక్రటరీ శాంతికుమారి పదవీకాలం ఈ నెల చివరి వరకు ఉన్నప్పటికీ చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్గా నియమితులు కావాలంటే ఆమె ఆ పదవి నుంచి తప్పుకోవాల్సి ఉంటుందని, అందువల్ల ప్రభుత్వం ఇప్పటికే పరోక్షంగా ఆమెకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఉన్నట్లయితే రిజైన్ చేసిన వెంటనే ఆమోదం తెలిపే అవకాశం ఉన్నదన్న వార్తలు సచివాలయంలో వినిపిస్తున్నాయి. 1-2 రోజుల్లోనే ఆమె చీఫ్ సెక్రటరీ పదవికి రిజైన్ చేసేయచ్చని వార్తలు వెలువడుతున్నాయి. సాధారణ పరిపాలన శాఖ వర్గాలు ధృవీకరించడం లేదు. రిటైర్మెంట్కు 3 వారాల ముందే ఆమె రాజీనామా చేయవచ్చన్న వార్తలు ఇప్పటికీ బలంగానే వినిపిస్తున్నాయి. ఆమె రాజీనామా చేస్తే మాత్రమే, అంటే ఈ నెల చివరి వరకు ఉన్నది, ఆమె రాజీనామా చేస్తే మాత్రమే ఇప్పుడు ఆర్టీఐ సెక్రటరీగా ఆమె వెళ్ళేటువంటి అవకాశం కనబడతా ఉన్నది. ఈ పైన కూడా అంటే గతంలో ఈమె నా యొక్క పదవి కాలాన్ని పొడిగించానని చెప్పేసి ముఖ్యమంత్రి కూడా విన్నవించడం జరిగింది. కానీ ఎక్కడ కూడా పొడిగించేటువంటి అవకాశం ముఖ్యమంత్రి గారు కూడా ఇవ్వలేదు. ఖచ్చితంగా ఆయన కూడా ప్రిపేర్ అయిపోయాడు. సిఎస్గా కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలి, ఆయనకు దగ్గరకు ఉన్నటువంటి అనుభవజ్ఞుడైనటువంటి రామకృష్ణకి అవకాశం ఇవ్వాలి. ఆయన పట్ల ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఒక సానుకూలమైనటువంటి దృక్పథంతో ఉన్నారు. ఇక ఆమెను పదవీ కాలం పొడిగించేటువంటి అవకాశం లేకపోవడంతో రామకృష్ణకే మరి అవకాశం ఉన్నది. ఆమెను మాత్రం ఆర్టీఐ చీఫ్గా ఆమెను ఎంపిక చేసేటువంటి అవకాశం కనబడతా ఉంది. ఇలా తెలిపేటువంటి అవకాశం ఉన్నది.